నయదందా జరుగుతుందన్నట్టు. ఏంటంటే ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన కష్టార్జితంలోని ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా వాళ్ళ అభివృద్ధికి సంపాదించుకొని దాచుకున్న ప్రతి రూపాయిని కూడా ఈరోజు ట్రేడింగ్ పేరుతోని, అదేవిధంగా రకరకాల బిజినెస్ల పేరుతోని, స్కీముల పేరుతోని స్కాములు చేస్తూ అనేక మందిని ఈరోజు నిశ్చేష్టులుగా రోడ్డు పైన నిల్చోబెట్టడం జరుగుతుంది. అందులో అనేక మంది ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ స్కామ్ ఏంటంటే పెంగ్విన్ సెక్యూరిటీస్. ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ స్కామ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 years నుంచి కూడా జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కటిగా ఏదైతే మంగ్లీ గారి స్కామ్ బయటకు రావడం జరిగిందో దాని తర్వాత ఒక్కొక్కటిగా అనేక రకాలైనటువంటి స్కాములు ఈరోజు బయటకు రావడం జరిగింది. ఎలా అంటే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్కి సంబంధించి బాధితుల దగ్గర మేము ట్రేడింగ్ చేస్తున్నాం. ట్రేడింగ్లో మీరు ₹1,00,000 పెడితే నెలకి ₹5,000 వరకు మీకు అదనంగా ఇస్తాం. మీ డబ్బులు మీకు వ్యాపారంగా అలాగే మూలధనంగా అలాగే ఉండిపోతాయి. సో అదేవిధంగా మీరు 10 లక్షలు పెడితే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్, అదే ₹1,00,00,000 పెడితే ఇలా ఎక్కువ అమౌంట్, అలా అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఐడెంటిటీ బాండ్, ఇలా ఐడెంటిటీ బాండ్ అని చెప్పేసి వీళ్ళకి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి చూపించండి మీది, ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ అని క్రియేట్ చేసి ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ ద్వారా వాళ్ళని మోసం చేసి వాళ్ళు తీసుకున్న డబ్బులకి సెక్యూరిటీగా, అంటే మనం ఎవరి దగ్గర ఉన్న డబ్బులు తీసుకుంటే ఏం చేస్తామంటే చెక్స్, ప్రామిసరీస్, నోట్స్ ఇస్తుంటాం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని నమ్మించడం కోసం, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని నొక్కేయడం కోసం వీళ్ళు ఒక ఇది మన స్టాంప్ పేపర్ల మీద ఇండిమిటీ బాండ్ అనేవి వీళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ఏ డేట్లో ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఇచ్చి ఎవరైతే ప్రెజరైజ్ చేసి డబ్బులు ఇవ్వకపోగా, అంటే డబ్బులు ఇవ్వట్లేదో వీళ్ళు ఎవరైతే ఈ స్కామ్ మొత్తానికి మూలకర్తలో ఈ వాడేకర్ బాలాజీ, సన్ ఆఫ్ వాడేకర్ బలరాం, గిరినగర్, ఐడిపిఎల్, బాల్నగర్. తర్వాత ఈ స్కామ్లో ఇంకొక మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే తండేల చౌదరి స్వాతి, సో వైఫ్ ఆఫ్ చౌదరి గంగాధర్, ఆలదుర్గ్, మెదక్. సో ఇక్కడ ఏంటంటే కాదేది అనర్హం మోసం చేయడానికి, కాదేది అనర్హం పేదవారి యొక్క రక్త మాంసాలను పీల్చడానికి, కాదేది అనర్హం డబ్బులు దోచుకోవడానికి అన్న విధంగా తెలంగాణలో అనేక స్కాములతో ఎప్పుడండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాన్ని నా చిన్నప్పటి నుంచి అంటున్నారు. మన రాబోయే తరాలకి కూడా ఇలాంటి స్కాములు జరుగుతుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పరిచయం చేయాల్సి వచ్చే అంటే పరిస్థితులు నెలకొన్నాయి. సో దయచేసి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏదంటే ఎవరైనా సరే చైన్ సిస్టంలో మీరు పెట్టుబడి పెట్టండి అన్నా కానీ, లేదంటే డబ్బులు పెట్టుబడి పెట్టండి, మేము ట్రేడింగ్ చేస్తున్నాం, లేదంటే మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము ఇంపోర్ట్ మీద ఎక్స్పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తే, లేదంటే సాధారణ గృహిణిగా మీరు ఇంట్లో చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేసుకొని మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేదంటే పార్ట్ టైం జాబ్ మీకు 20,000 నుంచి 50,000 వరకు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఎవరైనా చెప్పిన ఎడల దయచేసి వారిని నమ్మొద్దు. మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే వెండి కొనుక్కోండి, ఎక్కువ డబ్బులు ఉంటే బంగారం కొనుక్కోండి, అంతకంటే ఎక్కువ డబ్బులు ఉంటే భూములు కొనుక్కోండి తప్ప మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ మిగతావి ఏవైతే సెక్యూరిటీస్కి సంబంధించి కానివ్వండి, ఇన్సూరెన్స్కి సంబంధించి కానివ్వండి, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి తప్ప ఇలాంటి అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ, అనాథరైజ్డ్ సంస్థలు కానివ్వండి, ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి ఈ ఫేక్ సంస్థల్ని దయచేసి నమ్మకండి. నా పేరు దీక్ష, నేను సూరారం నుంచి వచ్చాను. మా డాడీ పెన్విన్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది.
వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ తెలుసుకొని ఫస్ట్ 4 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఆ 4 lakhs 90% మనీ వచ్చేసరికి తర్వాత 28 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 4 months అలా బాగానే వచ్చాయి మనీ, 2,40,000 అలా అకౌంట్లోకి మంత్లీ. తర్వాత 4 lakhs తర్వాత ఈ కంపెనీ క్లోజ్ చేయడంతో వాళ్ళు అబ్స్కాండ్ అవ్వడంతో డాడీ భయపడి సూసైడ్ చేస్తారు. మా మనీ మాకు ఇప్పిస్తే చాలు అంతే. ఎందుకంటే మేము ముగ్గురం, మమ్మీకి, నేను ఇంకా చెల్లి తమ్ముడు ఉన్నారు. వీఆర్ స్టడీయింగ్ ప్రెజెంట్లీ. సో మా మనీ మాకు వస్తే విల్ బి హ్యాపీ. నా పేరు వచ్చి సింగం భరత్ అండి. సింగం భరత్. నేను మేడ్చల్ నుంచి వచ్చాను. యాక్చువల్గా మేడ్చల్ నుంచి దగ్గర 3.5 crores ఉన్నాయి. దగ్గర 15 నుంచి 20 మంది వరకు పర్సన్స్ ఉన్నారు మాకు. ఇంకా వాళ్ళు ఇలా రాలేదు. యాక్చువల్గా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మీరెంత పెట్టుబడి పెట్టారు? నేను ఇప్పుడు 70 lakhs పెట్టాను సార్. 70 lakhs నాకు ఒక 10 months 15 months వచ్చింది అమౌంట్. పర్ మంత్ వచ్చేసి నాకు అంటే డివైడ్ చేస్తే నాకు 4.5 lakhs వచ్చినాయి సార్. మా దగ్గర చిట్టి రూపంలో కూడా డబ్బులు వేసేసి చిట్టీలు కూడా ఎత్తుకొని అలా స్కామ్ చేసేసి అలా కూడా మోసం చేసింది మమ్మల్ని. యాక్చువల్గా ఇది స్కీమ్ ఎట్లా అంటే 1 lakhకి మనకి మంత్లీ 12,000 లాగా ఇస్తున్నారు. సో దాంట్లో 17 months మనకు పే చేస్తా అన్నారు, కానీ మాకు ఓన్లీ హార్డ్లీ 2 months వచ్చినాయి. 3rd month నుంచి ఇంకా వాళ్ళు వైండప్ చేసినారు. సో మేము ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఇస్తాం డిలే అవుతుందని చెప్పినారు. బట్ వాళ్ళు అదొక్కటి కాదు, వాళ్ళ ఇంటెన్షనే మెయిన్ స్కామ్ చేయాలని ఇంటెన్షన్తోనే వాళ్ళు అది వర్కౌట్ చేసినారు. అది మాకు లాటర్ ఆన్ మాకు అర్థమైంది. ఈవెన్ మేము ఈఓడబ్ల్యూకి నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగినాము. పోలీస్ వాళ్ళకి కూడా మేము అప్రోచ్ అయ్యాం. అంటే తెలంగాణ గవర్నమెంట్ మనకి సపోర్ట్గా లాయర్ని అపాయింట్ చేసింది అన్నారు. బట్ ఇప్పటివరకు మనకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అపాన్ దట్ మాకు ఏ సమాన్స్ కానీ ఏది కూడా రాలేదు. మేము అక్కడ వెళ్ళి డీజీపీ వాళ్ళకి కలిస్తే మీకు సమాన్స్ ఇష్యూ అవుతాయి, మీరందరూ అక్కడ వచ్చి మీరు మాట్లాడొచ్చమ్మా జడ్జి వాళ్ళతో, మనీ కూడా రికవరీ అవ్వడానికి మేము హెల్ప్ చేస్తామన్నారు. మేము ఎవ్రీ 1 monthకి 2 monthsకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈఓడబ్ల్యూకి వెళ్ళి కనుక్కున్నాం అక్కడ డీటెయిల్స్ ఏదైనా ఉందా, ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా కంప్లీట్ అయిందని. సో సమ్టైమ్స్ దే ఆర్ నాట్ రెడీ టు టెల్ ద ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఏం జరుగుతుందని, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కూడా అయ్యిందని మాకు అనిపించట్లేదు.